ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అవునా? అయితే మరి నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకున్నావు? నీకోసమే భరత్. నేనిక్కడే ఉండి నీ మీద ఆ వర్మ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకొని ఆపుదామని ఇక్కడున్నాను. నీ అబద్ధాలు వినడానికి నేను ఇది వరకటి భరత్ని కాదు. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. ఎవర్రా? ఇంకెవరు? ఆ రుద్రాన్ని. నన్ను సేవ్ చేయాలంట. అందుకు నేనేం చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో అన్నీ చెప్పాలంట. ఇటివు. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నువ్వేవి భరత్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో. ఇంకోసారి వీడికి ఫోన్ చేశావంటే మర్యాదగా ఉండదు. పెట్టే ఫోన్. హలో హలో మీనాక్షి గారు, నేను చెప్పేది వినండి. హలో హలో. ముందు దాని నంబర్ బ్లాక్ చేయి. బ్లాక్ చేయి. ముందు ప్రశాంతంగా కాఫీ తాగు. ఏంటి స్నేహ, గాయం తగ్గిందా? తగ్గింది. చేతికి తగిలిన గాయం కదా, మందు రాస్తే తగ్గిపోతుంది. కానీ మనసుకైన గాయానికి ఏం మందు రాస్తావు? ఎలా రాస్తావు స్నేహ? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? మనసుకైన గాయం ఏంటి? నా మనసుకి గాయం అయిందని ఎవరు చెప్పారు? అలాంటిదేం లేదు. అరే, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు స్నేహ? నేనేదో క్యాజువల్గా అంటున్నానంతే. నిజంగా మనసుకైన గాయం మనకి తప్ప ఎవరికి కనిపించదు. అసలు దాన్ని గుర్తించడం కూడా చాలా కష్టం. ఏమో చంద్రిక, నాకు తెలీదు. ఎందుకంటే నాకెప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. కానీ నాకెదురైంది. భరత్ గారు నాకు దూరం అయినప్పుడు నా మనసుకి గాయమైంది. ప్రేమించిన మనిషి మనకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందులోనూ ఆ మనిషి ఎదురుగా ఉన్నా కూడా మనల్ని పట్టించుకోకపోతే ఆ బాధ భరించటం చాలా కష్టం. ఇవి కూడా నా గురించే చెప్తున్నాను స్నేహ. నేను ఇదే ఇంట్లో ఉన్నా భరత్ గారు నా మీదున్న అనుమానంతో నన్ను పట్టించుకోలేదు. నాతో ప్రేమగా మాట్లాడలేదు కూడా. దాని గురించే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అయిపోయిన వాటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? అయితే జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుందామా స్నేహ? అన్నట్టు క్రిష్ ఫోన్ చేశాడా? ఆహా, లేదు. అదేంటి స్నేహ, మీ ఇద్దరు లవర్స్ కదా. లవర్స్ అంటే క్షణం కూడా ఒకరినొకరు వదిలిపెట్టి ఉండలేరు కదా. అసలే అతను రాక దుబాయ్ నుంచి వచ్చాడు కదా. నువ్వు అతన్ని అంటి పెట్టుకొని తిరగాలి, కానీ అలాంటిది అలా ఎలా వదిలేసావు? లవర్స్ అయితే పొద్దస్తమానం కలిసి ఉండాలని ఏమైనా ఉందా? ఎవరి స్పేస్ వాళ్ళకుంటుంది. అంటే కనీసం మెసేజెస్, చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడాలు ఉంటాయి కదా. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు చూడలేదే. అలా ఉంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా చంద్రిక. మేమిద్దరం ఏమీ కాలేజ్లో చదివే పిల్లలం కాదు. మెచ్యూర్ పీపుల్స్ మీ. కాస్త ప్రాక్టికల్గా ఉండేవాళ్ళం. అవునవును, మీరు చాలా ప్రాక్టికల్ మనుషులు. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ఎంత మెచ్యూర్డ్ లవ్ అయినా కనీసం ఫోన్ కూడా చేసుకోకుండా ఎలా ఉంటారు? మనసులో ఉన్న ప్రేమని బయటికి చెప్పుకోకుండా ఎలా దాచుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. అయినా నేనే అడిగేంత వరకు అసలు క్రిష్ అనే వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడన్న మాట అయినా చెప్పలేదు.
అసలు తన్ను ఎవరికీ చూపించలేదు. అదేనా స్నేహ ప్రేమంటే? ఎందుకలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు చంద్రిక. క్రిష్ నేను మా ప్రేమ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. మరి నువ్వెందుకు మమ్మల్ని అనుమానిస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. నేనేమీ అనుమానించట్లేదు స్నేహ. అందరూ అనుమానించేలా మీరే బిహేవ్ చేస్తున్నారు. మీ ఇద్దరూ పరిచయస్తుల్లాగే ఉన్నారు కానీ ఫ్లవర్స్లా లేరు. ఇదే మాట రేపు అత్తయ్య అడిగితే ఏం చెప్తావో ఆలోచించుకో. గుడ్ నైట్. ఏంటి చంద్రిక ఇంతలా అడుగుతుంది? ఒకవేళ చంద్రికకి ఏమైనా అనుమానం వచ్చిందా? నేను కర్పూరం వెలిగించుకొని తప్పు చేశాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్నేహ. ఏంటి ఇంత ఎర్లీగా రెడీ అయ్యారు? ఓ కేసు ఉంది, ఈరోజు ఫస్ట్ హియరింగ్ ఉంటుంది. క్లయింట్ని కలిసి వెళ్ళాలి. అవును, చంద్రికేది? పూజ గదిలో ఉన్నట్టుందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం త్వరగా వచ్చి నాకు బొట్టు పెట్టమని చెప్తావా? టైం అవుతుంది ప్లీజ్. హలో స్నేహ, నిన్నే. నేను కోర్టుకి వెళ్ళాలి. చంద్రికను వచ్చి కొంచెం త్వరగా బొట్టు పెట్టమని చెప్పు. నాకు అది సెంటిమెంట్. అలాగే నేను చెప్తాను. చంద్రిక, భరత్ గారు కోర్టుకు వెళ్తున్నారు. నిన్నొచ్చి బొట్టు పెట్టమని అడుగుతున్నారు. స్నేహ, ఇక్కడ పూజ అవ్వలేదు. నాకు కొంచెం టైం పడుతుంది. చంద్రిక, అదిగో భరత్ గారు పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు చంద్రిక. లేదు స్నేహ, ఇవన్నీ పూర్తి చేస్తే గానీ నేను బయటికి రాలేను. నువ్వు వెళ్ళి బొట్టు పెట్టు. నేనా? అవును, నువ్వే. ఎవరైతే ఏంటి, వెళ్ళి బొట్టు పెట్టిరా. ఆయనకి ఫస్ట్ హియరింగ్ అప్పుడు దేవుడి బొట్టు పెట్టుకుని వెళ్ళడం అలవాటు. వెళ్ళి పెట్టేసిరా. నేనా? వద్దులే, నువ్వే వెళ్ళు చంద్రిక. భరత్ గారికి సెంటిమెంట్ అంట కదా. ఆయనకి బొట్టు పెట్టుకోవడం సెంటిమెంట్, నేను పెట్టడం కాదు. అది నువ్వైనా అత్తయ్య అయినా ఎవరు పెట్టినా పర్వాలేదు. నువ్వు వెళ్ళు స్నేహ, వెళ్ళు. చంద్రిక ప్లీజ్ త్వరగా రావా. అదిగో టైం అవుతుంది అనుకుంటా. నువ్వు వెళ్ళు, వెళ్ళు. చంద్రిక, ఇదిగోండి కుంకుమ. నువ్వు తెచ్చావేంటి? చంద్రిక ఏది? తను పూజ పనుల్లో బిజీగా ఉంది. అలాగా, 1 సెకండ్. హలో, నేను బయలుదేరాను. మీరు ఒకసారి సైట్ దగ్గర రండి. ఫోటోలు తీసుకొని వెళ్దాం, కాపీలు తీయించాలి. ఓకే ఓకే. లేదు లేదు, బహుశా ఇదే ఫస్ట్ కేసు లేదా సెకండ్ కేసు అయి ఉంటుంది. మనం లేట్ అయితే జడ్జి గారు హియరింగ్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. మళ్ళీ మరో రోజుకు వాయిదా వేస్తారు. నేనా? అలాగే వచ్చేస్తానులేండి. స్నేహ, టైం అవుతుంది, త్వరగా బొట్టు పెట్టు.
ఓకే, నేను బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ నేహ. థ్యాంక్స్ ఎందుకండి? బొట్టు పెట్టావు కదా అందుకు. సరే బాయ్. చంద్రిక చెప్పు నేను బయలుదేరుతున్నానని. టైం అవుతుంది. బాయ్ బాయ్ చంద్రిక. బాయ్ స్నేహ. బాయ్. రుద్రాణి, ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను నీ గదిలోకి ఎందుకు వచ్చానా? ఎందుకొచ్చావు? ఇంకా నన్ను మోసం చేయాల్సిన అవసరం నీకు లేదు కదా. ఇద్దరం ఓపెన్ అప్ అయిపోయాం. అంతా ఓపెనే. ఇక్కడ ఏ సీక్రెట్స్ లేవు. అందుకే నేను నీకు నిజం చెప్పాలని వచ్చా. ఏంటది? నేను చెప్పడం కాదు, మా ఆయన చెప్తారు. రా రా రుద్రాణి. మా ఆయన స్నాక్స్ తింటున్నారు. అందరం కలిసి తింటూ మాట్లాడుకుందాం. పదా రా, ప్లీజ్ రా. రా రుద్రాణి, రా కూర్చో. నిర్మలా, తనకు కూడా స్నాక్స్ పెట్టు. అలాగేనండి. తిను రుద్రాణి. ఏంటి డ్రామాలు? డ్రామాలు ఏమి లేవమ్మా, అంతా స్ట్రైట్ గానే మాట్లాడుకుందాం. నువ్వు భరత్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తున్నావు. నేను ఎలాగైనా నా కొడుకుని జైలుకి పంపించిన వాడికి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాను. ఓపెన్లో భాగంగా ఈరోజు భరత్ గారికి స్పాట్ పెట్టాను. చాలా పక్కగా ప్లాన్ చేశానమ్మా. చెప్పకుండా చేస్తే అది తప్పు, అది చెప్పు చేస్తే అది రాయల్గా ఉంటుంది. ఈరోజు రాయల్గా మర్డర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈరోజు భరత్ గారిని లేపైపోతున్నానమ్మా. ఏంటండి మీరు లేపేస్తాను అని చెప్పారు, కానీ ఎలా లేపేస్తున్నారు ఏంటి అని వివరాలు ఆమెకి చెప్పాలి కదా. లేదంటే పాపం తనకెలా తెలుస్తుంది చెప్పండి. చెప్పాలి చెప్పాలి. ఏం లేదు రుద్రాణి, ఒక భూ కబ్జా అని చెప్పి ఒక మనిషిని క్లయింట్ లాగా భరత్ దగ్గరికి పంపించాను. వాళ్ళ భూములు చూడడానికే భరత్ని రమ్మంటారు. అది భరత్ నమ్మి నేను స్పాట్ పెట్టిన చోటుకు వస్తాడు. అక్కడ భరత్ను లేపైపోతున్నాం. అడ్రస్ కూడా చెప్పండి మరి. పాపం తన లవర్ని కాపాడుకోవడం కోసం పరిగెత్తాలి కదా. మర్చిపోయాను. ఆ స్పాట్ ఎక్కడంటే వేణుగోపాల స్వామి గుడి తర్వాత ఒక బస్ స్టాప్ వస్తుంది చూసావా, అక్కడ ఏర్పాటు చేశానమ్మా.
విన్నావు కదా, చక్కగా స్నాక్స్ తిని నీ ప్రియుణ్ణి కాపాడుకో. నీకు చేతనైంది చేసుకో. నువ్వు ఇప్పుడే కడుపు నిండా తినమ్మా. రేపు నువ్వు వాడి శవాన్ని చూసిన తర్వాత ఏం తినవు కదా. ఏమండి, మీరు తినడం పూర్తయిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. వాడి చావు లేట్ అయిపోతుంది కదా, వెళ్ళండి. ఇప్పుడేం చేస్తావు? కాపాడుకుంటావా? నీకు చేతనైతే వెళ్ళి కాపాడుకో. మేడం, చేసేవాళ్ళు ఎవరైనా ఇలా చెప్తారా చెప్పండి? వీళ్ళు మనల్ని భయపెట్టాలని ఇలా చెప్తున్నారు మేడం, మీరవేం పట్టించుకోకండి. లేదు నీరజ, వీళ్ళు సామాన్యులు కాదు, అన్నంత పని చేస్తారు. నేను భరత్ విషయంలో రిస్క్ తీసుకోలేను. ఛా, నా నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టున్నాడు. అయితే చంద్రికకు చేయండి. హలో. చంద్రిక, నేను రుద్రాణిని. నేను చెప్పేది జాగ్రత్తగా విను. భరత్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఆ వర్మ తన మనిషిని క్లయింట్గా పంపించి... ఏ ఆపు! నిన్ను చీకొట్టినా చీదరించుకున్నా సిగ్గనేది కూడా లేదా? ఎందుకలా ఫోన్ చేసి ఓ టార్చర్ పెడతావు? ఫోన్ కట్ చేయి. చంద్రిక ప్లీజ్ షట్ అప్. నీ సోది వినడానికి నేను రెడీగా లేను. అది కాదు చంద్రిక. చంద్రిక ప్లీజ్. నా అన్న పులి కథ అయిపోయింది మేడం. మీరెన్ని చెప్పినా ఎవరు నమ్మరు. ఉండు, స్నేహకు కాల్ చేస్తా. స్నేహ, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. భరత్ చాలా డేంజర్లో ఉన్నాడు. తనని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. రుద్రాణి, నీ డ్రామాలు నా దగ్గర కాదు. ఎవరైనా ఒక్కసారి మోసపోతారు, అంతేగాని పదే పదే మోసపోరు. ఏంటి స్నేహ, ఆ రుద్రాణియేనా? తనకెన్నిసార్లు చెప్పినా పిచ్చి ప్రయత్నాలు మానుకోవడం లేదు కదా. ఆ ఫోన్ లైవ్. హలో. ఏ, ఇంకొకసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. ఫోన్ పెట్టే. చంద్రిక ప్లీజ్. చంద్రిక, చంద్రిక ప్లీజ్. హలో. ఇంకొకసారి ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయకు. తీసుకో. దాన్న పద, మనం వెళ్ళిపోదాం. ఏంటి నీరజ ఇది? ఎవరు అంత సీరియస్ గా తీసుకోరేంటి? భరత్ డేంజర్ లో ఉన్నాడంటే అస్సలు పట్టించుకోరేంటి? వాళ్లే కాదు మేడం, మీరు కూడా సీరియస్ గా తీసుకోకండి. అయినా చేసేవాళ్ళు చెప్తారా? చెప్పేవాళ్ళు చేస్తారా? అనవసరంగా టెన్షన్ పడకండి. లేదు నీరజ, నేనైతే రిస్క్ తీసుకోలేను. ఒకవేళ భరత్కి నిజంగా ప్రమాదం వస్తే అసలు భరత్ ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో.
భరత్ గారు కోర్టుకు బయలుదేరారా? బయలుదేరాను. మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయండి. భరత్ గారు నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా? ఏంటది? నేను ఒక డాక్యుమెంట్ కోసం వచ్చాను. నా కార్ ట్రబుల్ ఇచ్చింది. మీరు ఎలాగో కోర్టుకే కదా వెళ్తున్నారు, నన్ను పికప్ చేసుకుంటారా? అంటే ఇక్కడ క్యాబ్లు ఆటోలు బుక్ అవ్వట్లేదు. ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే. మీరు ఎక్కడున్నారు? వేణుగోపాల స్వామి గుడి దాటిన తర్వాత బస్ స్టాప్ ఉంది కదా సార్, అక్కడే ఉన్నాను. సరే, వస్తున్నాను. వాడు వస్తున్నాడు, రెడీగా ఉండండి. స్పాట్లో లేచిపోవాలి. అలాగేనా? మేడం, నా మాట వినండి. వాళ్ళు అసలు మీకు స్పాట్ పెట్టారేమో చూడండి. ఆ వర్మ మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. లేదు నీరజ, నేను భరత్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. నేను ఆ స్పాట్కి వెళ్తాను. భరత్ని నేను కాపాడుకోవాలి. ఒక పని చేయండి మేడం, మీనాక్షి గారికి కాల్ చేయండి ఒకసారి. ఆవిడైతే భరత్ గారిని ఆపచ్చు కదా. ఎస్. రుద్రాణి కళ్ళు తెరు. రుద్రాణి, భరత్ పెద్ద దెబ్బ తగిలింది. లాభం లేదురా, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.